ఆకుకూరలతో హెల్తీ అయిన ఎగ్ రోల్ చేయబోతున్నానండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ ఆకుకూరలు తినని మారం చేసినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా తినేస్తారు. ఇష్టంగా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. నేనైతే ఎలా చేశానో మీతో షేర్ చేస్తాను. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ వైజాగవల్ వ్లాగ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆకుకూరతో ఎగ్ రోల్ రెడీ చేసేసుకుందాం. ముందుగా 2 ఎగ్స్ పగలగొట్టి వేశాను. ఎగ్స్‌ని నీట్‌గా కలిపేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఎగ్స్‌లో తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఎల్లుల్లి, అల్లం పేస్ట్ వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్. 2 చిల్లీలు చాప్ చేసి వేస్తున్నాను పంటికి తగలకుండా ఉండటానికి. అలానే 1 కప్పు మెంతికూర, పాలకూర కట్ చేసింది. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మధ్యలో తినేటప్పుడు జీలకర్ర తగిలి మంచి టేస్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణం కూడా అవుతుంది. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న సైజులో చపాతీ చేసేస్తున్నాను. నేనైతే ఆకుకూర ఎగ్ రోల్ ఆయిల్ లెస్‌గా చేయాలనుకుంటున్నానండి. మీరైతే ఆయిల్ వేసుకోవచ్చు. ఈ రకంగా చపాతీ రెడీ చేశాను. ఇప్పుడైతే స్టవ్ పైన పెనం వేడెక్కినాక 3 చపాతీలు చిన్న సైజు కాబట్టి ఒకేసారి కాల్చేస్తున్నాను. ఎప్పుడు ఒకే రకం కాకుండా సైజులు మారుస్తూ, వెరైటీస్ మారుస్తూ ఉంటే పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలైనా తినగలుగుతారు. చపాతీ 2 వైపులా కాల్చేసి ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. లైట్‌గా మెల్టెడ్ బటర్ వేశాను. ఆ బటర్‌ని రేకంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. కలిపేసి ఉంచిన ఆకుకూర బ్యాటర్‌ని 3 అట్లు వేయాలనుకుంటున్నానండి. 3 రోల్స్ చేయాలనుకుంటున్నాను. 3 చపాతీలు చేశాను గనుక ఈవెన్‌గా మొత్తం 3 స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఆమ్లెట్ ఒకవైపు బాగా కుక్ అయిందనేసరికి చపాతీ వేసేసుకోవాలి. ఆమ్లెట్ పైన లైట్‌గా మెల్టెడ్ బటర్ వేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ ఏమీ వేసుకోలేదు. అక్కడక్కడ టచ్ చేశాను మాత్రం బటరే. ఆకుకూర ఆమ్లెట్ కుక్ అయిపోతుందండి. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్వు. చూసారా పొంగాయి బాగా. అంటే ఆమ్లెట్ ఫుల్‌గా కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు టర్న్ చేద్దాము రెండో వైపు. నేనైతే ఈ రోల్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసుకున్నానండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసి కట్టినట్లయితే ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా ఉంటారు. ఆకుకూరతో ఎగ్ రోల్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు బాక్స్‌లో అరేంజ్ చేసేసుకుంటాను. టేస్టీ అయిన ఆకుకూర ఎగ్ రోల్ రెడీ అయిపోయినట్లేనండి. ఎవరికైనా యూజ్ అవుతే మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.